ఒకరోజు అడవిలో పులి ఇంకా గాడిద మధ్య పెద్ద గొడవ అవుతుంది. గడ్డి బ్లూ కలర్ లో ఉంటుందని గాడిద అంటుంది, లేదు గ్రీన్ కలర్ లో ఉంటుందని పులి వాదిస్తుంది. దీనివల్ల ఇద్దరి మధ్య చాలా పెద్ద గొడవ అయి చివరికి పులి ఎలా డిసైడ్ అవుతుంది. దీని ఆన్సర్ తెలుసుకోవడానికి అడవికి రాజు అయిన సింహం దగ్గరికి వెళ్దాం. మన ఇద్దరిలో ఎవరు కరెక్ట్ అండ్ ఎవరు తప్పో రాజు డిసైడ్ చేస్తాడు. సింహం దగ్గరికి వెళ్లిన వెంటనే గాడిద గట్టిగా అరుస్తూ ఇలా చెప్తుంది, మహారాజా గడ్డి బ్లూ కలర్ లో ఉంటుంది అనేది నిజం కదా? అప్పుడు సింహం చాలా కామ్ గా ఇలా చెప్తుంది, ఒకవేళ నువ్వు ఇది నిజమని నమ్మితే అవును, గడ్డి బ్లూ కలర్ లోనే ఉంటుంది. అండ్ గాడిద ఇలా చెప్తుంది, కానీ పులి ఈ విషయాన్ని నమ్మట్లేదు, నాతో గొడవ పడుతుంది, అందుకే ఈ పులికి ఏమైనా శిక్ష ఇవ్వండి. సింహం ఇలా చెప్తుంది, పులి వచ్చే 10 రోజుల వరకు మౌనంగా ఉండాలి, ఇదే తన శిక్ష. ఇది విన్నాక గాడిద చాలా సంతోషంగా తన దారిలో వెళ్ళిపోయింది. అప్పుడు పులి సింహాన్ని ఎలా అడుగుతుంది, మహారాజా మీరు నాకు శిక్ష ఎందుకు ఇచ్చారు? గడ్డి గ్రీన్ కలర్ లో ఉంటుందని మీకు కూడా తెలుసు కదా, గడ్డి బ్లూ కలర్ లో లేదా గ్రీన్ కలర్ లో ఉండడం వల్ల నేను నీకు ఈ శిక్ష ఇవ్వలేదు. ఈ ప్రశ్నకి నీ శిక్షతో ఎటువంటి సంబంధం లేదు. నేను నీకు ఎందుకు శిక్ష ఇచ్చాను తెలుసా? ఇలాంటి ధైర్యమైన తెలివైన ప్రాణి ఒక గాడిదతో వాదిస్తూ టైం వేస్ట్ చేసుకోవడం వల్ల, అండ్ ఆ పనికిరాని వాదన నా దగ్గరికి తీసుకుని వచ్చి నా టైం వేస్ట్ చేయడం వల్ల. సో మై డియర్ ఫ్రెండ్స్, మీ టైం అన్నిటికంటే ఎక్కడ వేస్ట్ అవుతుందంటే మూర్ఖులతో వాదించడంలో. ఎందుకంటే నిజమేంటి అనే దాంతో వాళ్ళకి సంబంధమే ఉండదు. సో పనికిరాని డిస్కషన్స్ లో మీ టైం వేస్ట్ చేసుకోవద్దు. అండ్ ఇలాంటి వాల్యుబుల్ లెసన్స్ ప్రతిరోజు చూడాలనుకుంటే ఇప్పుడే ఫాలో అయ్యి మన 4 lakh+ కమ్యూనిటీలో జాయిన్ అవ్వండి. లేదంటే మా కంటెంట్ మీకు ఎప్పటికీ కనిపించకపోవచ్చు. ఆల్రెడీ ఫాలో అయితే కంగ్రాట్స్, మీరు ప్రతిరోజు బెటర్ అవుతున్నారు.